పరిస్థితుల్లో నా దేవుని స్తుతిస్తున్నాను. కష్టకాల పరిస్థితుల్లో నా దేవుని వదలేదు. స్తుతి మన స్థితిగతులు మారుస్తుంది. స్తుతి మన పరిస్థితులను ఒక దీవెనకరంగా మార్చగలిగేది. ప్రియులారా, దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది, మనము దేవుని ప్రార్థించే వ్యక్తులు ఉండాలి. ప్రార్థన పెదాల నుంచి వస్తుంది, కానీ స్తుతి ఎక్కడి నుంచి వస్తుందండి? హృదయ అంతరంగాల నుంచి వచ్చేది స్తుతి. ప్రార్థన పెదాల నుంచి వస్తుంది, కానీ మన స్తుతి హృదయ అంతరంగాల నుంచి వస్తుందంట. ఇప్పుడైతే దేవుని కనీసము నీ ప్రార్థనా గదిలో దేవునికి ఒక పావు గంట స్తుతులు చెల్లించాలంట. ప్రతి దానికి దేవుని స్తుతిస్తూ గణపరచాలి. దేవా, ఎంత కష్టం వస్తుందా, నువ్వు ఏదో ఒక రోజు నాకు దేవుని వాక్యం సెలవిస్తుంది, కీడు వెనకాలని మేలు దాచిపెట్టించాడంట. ఇన్ని కీడు ఇన్ని శ్రమలు వచ్చినా సరే నిన్ను వదలన ప్రభువా. నువ్వు స్తుతించడం మానడం, నిన్ను గణపరచడం మానడం, నిన్ను ప్రార్థించడం మానడం. అసలు ఈ మందిరాన్ని విడిచిపెట్టను. ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఈ కష్టకూల పరిస్థితుల్లో యోబును ఆశ్రయించిన దేవుడు యోబు ఎంత దగ్గరగా ఉన్నాడు, నేను ఇంకా దగ్గరగా ఉంటాను, ఇంకా నిన్ను స్తుతిస్తాను, ఇంకా నేను గణపరుస్తాను, ఇంకా నేను కీర్తిస్తాను. నీ మందిరములో ప్రతికూల పరిస్థితులు అంటే కష్టాల్లో విడిచిపెట్టను. నీ మందిరానికి దగ్గరగా ఉంటాను ప్రభువా. మా మానక నిత్యము నీ మందిరంలో ఆరాధించి నీవిచ్చే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తాను ప్రభువా. నీవిచ్చే ఈవుల కొరకు ఎదురు చూస్తాను ప్రభువా. నా బిడ్డను, నా కుమారుడి, నా కుమార్తె, నా భర్తను, నా కుటుంబాన్ని నువ్వెలా ఆస్వాదిస్తావు, ఆ కష్టకాలం వచ్చి దగ్గరికి స్తుతిస్తాను ప్రభు అని అనేవారు ఎవరు ఈ రోజున కనబడుతున్నారండి? చాలా పొదువుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అలా వచ్చి దేవుని స్తుతిస్తావు, దేవుని గణపరుస్తావు, దేవుని మందిరంలో ప్రతి దానికి స్తుతులు అర్పిస్తూ దేవునితో ఉంటావు, దేవుడు అంటున్నాడు, కృతజ్ఞత అర్పణలతో నా గుమ్మములో ప్రవేశించుడన్న దేవుడు అన్నాడు. ప్రతి దానికి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని గణపరిచే వ్యక్తులుగా ఉండాలి. ప్రియులారా, దేవుని సందులో ఒక్కసారి కార్యం పొందుకుంటే దేవుడు ప్రతి దానికి దేవుడు కార్యం చేస్తారు కనుక కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానం ఏడుస్తూ కూర్చుంటున్నావా? కూర్చోవద్దు. దేవునికి ఎక్కువగా ప్రార్థన చేయి. కష్టం వస్తే భయపడొద్దు, నిందొస్తే భయపడొద్దు, ప్రతికూల పరిస్థితులు వస్తే వెనకంజ వేయొద్దు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, శ్రమ దేవుని కృంగిపోయేలా చేత కాని సామెత 24:10 అక్కడ ఉంటుంది. శ్రమ దేవుని కృంగిపోయేలా చేత కాని దానిని చేత కాని వాడవైపోతాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. శ్రమల్లో ఎక్కువగా దేవుని స్తుతించండి. ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువగా దేవుని గణపరచండి. దేవుడు చక్కటి దైవజనులు ఇచ్చారు. దైవజనులు చక్కటి ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఈ ప్రతి ప్రార్థనలో పాల్గొనండి, వచ్చి దేవునికి మొరపెట్టండి. ఎంత నలిగిపోతున్నావో, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావో, ఎంతగా శత్రువుని వెంటాడుతుందో, ఎంతగా నిన్ను విరోధి నిన్ను శోధిస్తుందో, అంతలాగా నువ్వు బాధపడకుండా ఆ ప్రతికూల పరిస్థితులు దేవుని ముందరకు వచ్చి ప్రార్థన చేసి స్తుతి చెల్లించు, దేవుని గణపరచు. నీ దేవుని సందులో మనసారా స్తుతుల ద్వారా గణపరిచి దేవుని కీర్తించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించగల దేవుడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆస్వాదించిన. ప్రియుల అరసత్వ గురించి నేను రెఫరెన్స్ చెప్పట్లా, నేను ముగిస్తున్నాను. ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతిస్తూ గణపరచాలి. యోబు చేసిన మొదటి పని ఏంటండి? ఆశీర్వాదానికి. చెప్పండి, విశ్వాసం చెప్పండి. ఏం చేశాడు? చెడుతనాన్ని యోబు దేవుడు ఎందుకు ఆశ్రయించాడు? మొట్టగల కారణం ఏంటి? చెడుతనాన్ని విడిచిపెట్టాల, విసర్జించాడు. చెడుతనాన్ని విసర్జించాడు కాబట్టి దేవుడు అతన్ని ఆస్వాదించాడు. రెండవ కారణం చెప్పాలందరూ. అరుణోదయం లేచి, అంటే మేము చేయవలనట్టు అతను నోరు రావట్లేదు. అరుణోదయం లేచి ప్రార్థించాడు. నీ కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం భవిష్యత్తు కొరకు అరుణోదయ ప్రార్థనిచ్చి నీకే ఆశీర్వాదం దూరం అయిపోతుందో, ఏ దేవుడు పొందుకుంటున్నదో అది దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. మూడోదిగా స్తుతించాడు. ఏ పరిస్థితిలో? ఏ పరిస్థితి? ప్రతికూల పరిస్థితులు అంటే కష్టకూల పరిస్థితులు అంటే కష్టకాలంలో కూడా దేవుని స్తుతించడం మానలా. కష్టాల నిందలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టండి, మరి దగ్గరగా ఉంది, మరి ఎక్కువగా స్తుతించు, మరి ఎక్కువగా దేవుని గణపరచు. ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుడు ఈ చిన్ని మాటలు మన హృదయంలో దీవించి ఆస్వాదించును గాక. ఆమె సమయించిన దైవజనులకు ప్రత్యేకంగా నాకు తెలియజేస్తాను. ఎదుట ఉంచి అందరూ మోకాల మీదకి వద్దామా? ఒకసారి అందరూ మోకరించా. శక్తి కలిగిన వారందరూ కూడా మోకరించి, ప్రభువా ఇదిగో నాయన, ఇంతవరకు నీ దాసం నిలవబెట్టుకుని సియోనులోంచి నీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. యోబు భక్తుడు మొట్టమొదటిగా ఆశీర్వదించబడడానికి కారణం తనలో ఉన్నటువంటి